అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను మీకోసం చైతన్యపురిలోని ఫణిగిరి కుసగుండ్ల శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి ఆలయం అయితే చూయించడం జరుగుతుంది. ఇది స్వయంభూ ఆలయం అండి. దాదాపు మనకు 600 సంవత్సరాల క్రితం స్వామివారు స్వయంభుగా కుసగుండ్ల అనే కొండపైన చైతన్యపురిలో అయితే మూసీ నది ఒడ్డున అయితే స్వామివారైతే వెలిసారంట. ఇక్కడ మనకు దాదాపు ఒక 50 స్టెప్స్ అయితే మనం ఎక్కాల్సి ఉంటుంది. ఆ స్టెప్స్ ఎక్కే మధ్యలో అయితే మీరు చూసిరు కదా ఇందాక, అట్లా దశావతారాలు గరుత్మంతుడు అయితే మనల్ని ఆహ్వానిస్తూ ఉంటాడు. ఇక మనం అలా పైకెక్కిన తర్వాత అయితే మీకు ఫస్ట్ మహాగణపతి ఆలయం ఉంటుంది. ఆ గణపతి ఆలయం ఎదురుగానే మీరు చూడండి ఎంత అద్భుతమైన వరాహస్వామి విగ్రహం అయితే మనల్ని ఆహ్వానిస్తున్నట్టయితే చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా గోవిందుడి నామాలు కూడా చాలా బాగుంటాయి. ఇక మనం ఫస్ట్గా మహాగణపతి దర్శనం చేసుకొని అయితే ఈ టెంపుల్లో మనం స్టార్ట్ చేయాలి మిగతా ఆలయాలకు వెళ్ళడానికి. తర్వాత మీరు కొంత ముందుకు వెళ్ళిన తర్వాత అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే కొసకొండ. ఆ కొండ మధ్య లోపలైతే స్వామివారు అయితే వెలిసారండి. దాదాపు చెప్తున్నగా 600 సంవత్సరాల ఆలయం అంటే మీరే ఇంకా చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో స్వామివారి ఆలయం. సో మేము వెళ్ళిన రోజు అయితే ఆ రోజు వచ్చేసి స్వాతి నక్షత్రం. సో దానివల్ల కొంచెం లైన్ అయితే ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ మనకి స్వామివారి జయంతి ఉంటుంది కదా, మేలో మనకి ప్రతి ఏడు జయంతి అవుతుంది. ఆ రోజు కూడా భక్తులు చాలా చాలా ఎక్కువగా ఉంటారు. ఈ మధ్య అయితే సాటర్డే సండే కూడా చాలా హెవీ రష్ ఉంటుందంట. స్వామివారి దర్శనానికి ఆల్మోస్ట్ 1 అవర్ అయితే పడుతుందంట. అంతేకాకుండా మీకు కొంచెం కిందికి వెళ్తే మీకు ప్రసన్నాంజనేయ స్వామి ఆలయము, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది. అది కూడా మీరు తప్పక దర్శనం చేసుకోండి. ఇక్కడ నుంచి మనకి మూసీ నది వ్యూ కూడా కనబడుతుంది. మనం చిమ్మ చీకట్లో ఉన్నాం కాబట్టి ప్రతి మీకు అది కనబడట్లేదు. సో ఇంకా దాని తర్వాత మనం ఇంకా మీరు చూసుకున్నట్టయితే చూడండి, కొండలో స్వామివారు సేమ్ ఎట్లయితే యాదగిరి గుట్టలో మనకి సొరంగంలో ఎలా అయితే వెలిసారో స్వామివారు ఇక్కడ కూడా ఎట్లా అంటే ఒక గుండు మధ్యలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కనే ఆండాల్ మాత సహిత శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారైతే కుసగొండ్లలో అయితే వెలిసి ఉన్నారు. ఈ ఆలయం చాలా చాలా అద్భుతమైన ఆలయం. తప్పకుండా దర్శించుకోండి. ఎల్బీ నగర్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ అయితే తప్పకుండా దర్శనం చేసుకోండి. మనకి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మనకి బేసిక్గా చైతన్యపురి మెట్రో స్టేషన్లో వెళ్తే అయితే మీకు అక్కడ నుంచి మీరు ఆటోస్లో కూడా వెళ్ళొచ్చు. ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది టెంపుల్ లోపలికైతే. ఇక మీరు చూస్తున్నారు కదా, ఇదే అమ్మవారు ఆండలమ్మవారి ఆలయం లోపల. ఇది వచ్చేసి ఇది కూడా ఫణిగిరి కొండ లోపలే ఉంటుంది. ఇక్కడ ఆనుకొని లక్ష్మీ నరసింహస్వామి వారు అయితే స్వయంభుగా వెలిసినారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చూడండి వచ్చి